సుంకాలపై అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రపంచంలోని అనేక దేశాలకు కొత్త అవకాశాలు లభించే పరిస్థితులను ఏర్పరుస్తోంది. భారత్ పైన అమెరికా సుంకం విధించింది. కొన్ని రంగాలలో ఇది భారత్కు మంచి అవకాశాలు కల్పించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. చైనా ఉత్పత్తులకు భారత మార్కెట్ డంపింగ్ గ్రౌండ్గా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే సుంకాల వల్ల నెలకొన్న ఉద్రిక్తతతో అమెరికా మార్కెట్లో అమ్మకాలకు ఇబ్బందులు ఎదురైన ఉత్పత్తులను చైనా భారత్కు తరలించవచ్చు. అమెరికా మార్కెట్కు వెళ్లే మార్గాలు లేకపోతే చైనా ఉత్పత్తిదారులు తమ వస్తువులను భారత్ సహా ఇతర మార్కెట్లకు పంపే అవకాశం ఉండటం భారత్కు ఆందోళన కలిగించే మొదటి అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా మార్కెట్ను చైనా లాస్ అయినప్పుడు సహజంగా ఇతర మార్కెట్ల కోసం అన్వేషిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో చైనా వస్తువులను తక్కువ ధరలకు డంప్ చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేం. భారత్లో ఉత్పత్తి ఖర్చు చైనా కంటే 20% ఎక్కువ. కానీ అమెరికా చైనాపై విధించిన భారీ సుంకం వల్ల భారత్లో తయారీ ఖర్చు ఎక్కువైనా చివరకు చైనాలో ఉత్పత్తి అయిన వాటికన్నా తక్కువ రేటే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో చైనా ఉత్పత్తులకు భారత్ స్టాప్ ఓవర్గా మారొచ్చు. భారత్ చైనా మధ్య వాణిజ్య లోటు పెరుగుతూ పోతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, సోలార్ సెల్స్, బ్యాటరీల దిగుమతుల్లో పెరుగుదల దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. చైనా ఆధిపత్యం ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, సోలార్ సెల్స్ వంటి వాటికి డిమాండ్ పెరగడంతో ఆ దేశం నుంచి దిగుమతులు 11.5% పెరిగాయి. అదే సమయంలో చైనాకు ఎగుమతులతో పోలిస్తే ఆ దేశానికి భారత్ ఎగుమతులు 14.5% తగ్గాయి. ఇది భారత్ వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో పెరగడానికి దారితీసింది. ఈ లోటు గతంలో ఎప్పుడూ లేని విధంగా $99.2 బిలియన్ చేరుకుంది. అమెరికా విధించిన భారీ సుంకాలతో చైనా తన వస్తువులకు అమెరికా మార్కెట్ వెలుపల ఆల్టర్నేటివ్ మార్కెట్లను వెతుక్కోవచ్చు. అవసరం అనుకుంటే భారత మార్కెట్కు తరలించవచ్చు. 8 ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తుల విభాగంలో భారత్కు చైనా అతిపెద్ద ఎగుమతిదారు. అన్ని ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తులకు చైనా సప్లై చైన్పై భారత వాణిజ్య లోటు పెరగడానికి ఇదే కారణం.